నా పేరు జాన్సీ. చెప్పమ్మా. లోకేష్ గారికి నమస్కారాలు. యూట్యూబ్ లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఒక గంట మనం ఏదైనా ఒక శ్లోకాలు చూస్తున్నా, స్తోత్రం పెట్టుకున్నా, ఒక గంటలో 10 యాడ్స్ వచ్చేస్తున్నాయి. ఎవరి జగన్ పార్టీ యాడ్స్, ఒక 3 యాడ్స్ ఏమో బీజేపీ వాళ్ళు వస్తున్నాయి. మీది ఒక్క యాడ్ కూడా రావట్లేదండి. మా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి. అమ్మ ఇసుక డబ్బులే, మద్యం డబ్బులే. ఆయన దొబ్బాడు కనుక డబ్బులు దండిగానే తల్లి. యాడ్లు తొందరలోనే ప్రారంభిస్తున్నాం తల్లి. కొంచెం ఎలక్షన్ దగ్గర చేస్తాం. మళ్ళేమో అమ్మా స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పారు కదా. అవునమ్మా. సింగపూర్ చేస్తా అన్నారు కదా. అవునమ్మా. అది గుర్తుంచుకోండి అమ్మా. మంచి మాట చెప్పారు. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే తప్పనిసరిగా అమ్మా. అమరావతికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, రాజధాని ఇక్కడనే ఉంటుంది, జగన్ గారిని ఒప్పిస్తా, దుష్ప్రచారం నమ్మద్దని చెప్పిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారి తల్లి. అమరావతి పనులు కానీ కూస్తా ఇప్పుడు కల్లా పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితులు. ఈ వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారే ఏకంగా వెళ్ళి 3 రాజధానులకు ఓటేశాడు తల్లి. 3 రాజధానులకు ఓటేసి మనకు వెన్నుపోటు పొడిచాడు తల్లి. ఆనాడు నేను కౌన్సిల్ సభ్యుని, ఎమ్మెల్సీగా ఉంటే మేం పోరాడి ఆ బిల్ని ఆపాం తల్లి. ముందలకు వెళ్ళనీయకుండా చేసాం తల్లి. మేము ఒకే నినాదం కట్టుబడి ఉన్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తల్లి. ఆ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ తప్పనిసరిగా మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను ఇక్కడే టీడీపీ ఎంపార్ట్మెంట్ సెంటర్లో కోర్స్ నేర్చుకున్నాను సార్. బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దానికి ఏమన్నా ఉందేమో అని మాట్లాడదామని ఈ సభకు రావడం జరిగింది. మీరేమన్నా దానికి సహాయపడగలరా అని. చాలామంది నాలాగే నిరుద్యోగులు ఎంపార్ట్మెంట్ సెంటర్లో చేసి వేరేగా ఇంకా అయిపోయిన తర్వాత వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయారు. దానికి ఏమైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఐ స్టాండ్ టు దట్ ప్రామిస్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మాకు కరెంటు బిల్లు ఎండాకాలం ఆ టైంలో 6 నెలలు బిల్లు కావాలని చెప్పేసి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన తర్వాత సార్ మీ పింఛన్ రావాలని అంటే 6 నెలలు కరెంటు బిల్లు తీసుకురమ్మన్నారు సార్. కరెంటు బిల్లులు తీసుకెళ్ళిన తర్వాత మీ డాడీ గారు ఉన్నప్పుడు మాకు పింఛన్ ఇచ్చారు సార్. పింఛన్ ఇస్తాను ఈ కరెంటు బిల్లులు తీసుకొని కరెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మా వారికి పింఛన్ ఆపేశారు సార్. అట్లాగే 45 సంవత్సరాలది కూడా అది 18,000 వేస్తారు చూడు సార్, అవి కూడా అన్నీ ఆపేస్తారు సార్. డాడీ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చారండి. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ కరెంటు బిల్లు తరపు నుంచి ఎక్కువ బిల్లు వచ్చేసిందని చెప్పి అది ఎండాకాలంలో అని చెప్పేసి 6 కరెంటు బిల్లులు తీసుకురమ్మన్నారు సార్. వచ్చి మీటర్లు వేసుకొని వెళ్తుంటే దేనిక ఏందని అనుకున్నాను సార్. ఎందుకనంటే ఏం లేదులే అమ్మా అని అన్నారు. మాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. 6 నెలలు కరెంటు బిల్లులు తీసుకురమ్మనంటే 6 నెలలు కరెంటు బిల్లు మాకు తెలియదు కదా సార్. ఇచ్చిన తర్వాత మీకు పింఛన్ రాదమ్మా అని అన్నారు. ఎందుకు రాదు అని అంటేను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి పింఛన్ ఆపేశారు సార్. మాకు పింఛనాను ఆ 45 సంవత్సరాలది అవి కూడా డబ్బులు వచ్చేటట్టు చూడండి సార్. మేము పెంచామని చాలా స్పష్టంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ చెప్పింది. 5 సంవత్సరాల కరెంట్ ఛార్జీలు మేము పెంచాం. ఈ వచ్చే 5 సంవత్సరాల కరెంట్ ఛార్జీలే తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఆ విషయంలో రెడీగా ఉంటారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంటాడు తల్లి. బిల్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు తల్లి. నేను చూసుకుంటాను. పాత విధానమే అమలు చేస్తాం తల్లి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీరు ఉచిత పథకాలని చెప్పారు కదా, ఇప్పుడు మన 6 సంవత్సరాలని చెప్పారు కదా. మన రాష్ట్రం దగ్గరగా మొన్న 2023లో ట్యాక్స్ వదిలింది టైం టేబుల్. మన రాష్ట్రం దగ్గర 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ట్యాక్స్ రూపంలో కడుతుంది. మరి ఉచిత పథకాలు మీరు ఇచ్చినప్పుడు ఈ ట్యాక్స్ మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఏ ట్యాక్స్ అమ్మ నాకు అర్థం లేదు. అంటే మన ట్యాక్స్ రూపంలోనే మనం ఈ ఉచిత పథకాలు వస్తున్నాయి కదా, దానికి డబ్బులు కడుతున్నాం. దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఉచిత పథకాలు ఇచ్చినాక? ఏం కంట్రోల్ చేయాలన్నా? సారీ నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, మన ట్యాక్స్ రూపంలోనే డబ్బులు కట్టి మనం దీన్ని మీరు ఎలా తగ్గిస్తారు? ఓకే.
8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం డబుల్ అవుతుంది. సో ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానిపైన ఆధారపడే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి. 20 లక్షల ఉద్యోగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ 2.5 times పెరుగుతుంది. జీఎస్టీ ద్వారా ఇతరుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం. సో అభివృద్ధి సంక్షేమ రెండు తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి. ఈ రెండు సమానంగా తీసుకెళ్తేనే మనకు సమస్యలు ఉండవు. అప్పులు చేసి సంక్షేమం చేస్తే కరెంటు ఛార్జీలు పెడతాయి, పన్నులు పెరుగుతాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఈ భూమి పైన జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఆ అప్పంతా మన నెత్తి మీద పడుతుంది. సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలా. ఆ బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఉద్యోగస్తులకి మీకే కాదు, పాపం మా పోలీస్ సోదరులు కూడా రావాల్సిన సరెండర్లు కూడా రాలేదు తల్లి. అది పాపం సరెండర్లు రాలా. ఎన్ని సరెండర్లు పెండింగ్ ఉన్నాయో 3 4 ఉన్నట్టున్నాయి. 4 సరెండర్లు పెండింగ్ ఉన్నాయి తల్లి. ప్రతి పాదయాత్ర సభలో నేను చెప్పాను తల్లి, అమ్మ 2 నెలలు ఓపిక పట్టండి, ఆ సరెండర్లు అవన్నీ కూడా బకాయిలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ అమ్మ ఒక్క మాట, అవన్నీ ఒకే రోజు తీర్చలేం తల్లి. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను బకాయిలు పెట్టి పోయినాడు, పోతాడు అంటే పోతాడు, దిగిపోతాడు. మళ్ళీ అనవసరంగా అందరు నా పైన పడతారు. ఎవరు చనిపోవాలని నేను కోరుకోనమ్మా. ముఖ్యమంత్రి 10 నుంచి దిగుతారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పడుతుంది తల్లి, ఎన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు. మళ్ళీ ఫిట్మెంట్ ఇవ్వాలి, ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి తల్లి. కనీసం 1 సంవత్సరం పడుతుంది. 2 నెలలు ఓపిక పెట్టండి. ముందల పెండింగ్ అని కొంచెం పద్ధతి ప్రకారం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం తల్లి. ఓకేమ్మా, బ్యాక్లో మేము క్లియర్ చేస్తాం, బకాయిలన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆత్మకూరులో మాడుకుందా లేవా? చెప్పమ్మా, చెప్పు 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 చెప్పు. అన్న, భవన కార్మికులకు మీరేం చేయగలరు? 50 లక్షల మంది పైగా ఉన్నారు భవన కార్మికులు, ఇసుక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న మీటింగ్ కూడా జరిగింది. ప్రధానంగా పాత ఇసుక విధానం అమలు చేస్తాం, ఇసుక ధరలు మేము తగ్గిస్తాం. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికేది, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5 నుంచి 7,000 రూపాయలు పెరిగిపోయింది తల్లి. మిగతా అన్ని పెరిగిపోయినాయి. ముందల ఇసుక తీసుకొస్తాం, అందుబాటులోకి తీసుకొస్తాం, ధరలు తగ్గిస్తాం. నంబర్ 1. రెండోది, మీకు ప్రత్యేకంగా బోర్డు ఉండాలి. ఆ బోర్డు వీళ్ళు నిర్వీర్యం చేశారు. ఆ బోర్డుని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో చేతి నిండా పని కల్పిస్తాం. ఎలా? అమరావతి పనులు ప్రారంభిస్తాం. మన మంగళగిరిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి అనేక పనులు చేయాలి, ఆ పనులు ప్రారంభిస్తాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పనులు చేపిస్తాం. సో చేతి నిండా పని ఉంటుంది. ఇంకో పక్కన ఇసుక ధర తగ్గిస్తాం, అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 3 మేము చేస్తాం. ఎంత బాగుందో. అవునమ్మా అమ్మా, ముందల డ్రైనేజ్ అమ్మా, భూగర్భ డ్రైనేజ్ చేయాలి. దాంతోపాటు నీరు పైప్ లైన్ ద్వారా నీరు అందించాలి. నీరు అందిస్తాం, నాకు వదిలేచ్చే తల్లి. ఓహెచ్ఎస్ఆర్ కట్టి నీరు అందించాలి. దాని తర్వాత రోడ్లు వేస్తాం. సో ముందలే చెప్తున్నాం, తెలుసమ్మా. ఇక్కడ కార్పెట్ వేసారు, ఇక్కడ నుండి ఇదిగోండి. అంటే నేను వస్తానని తెలుసు కనుక అమ్మా, ఈ రోడ్ కూడా ఇప్పుడు వేస్తున్నారు, చూసారు కదా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హడావుడిగా ఇప్పుడు వేస్తున్నారు. కానీ అదే రోడ్డు మీరు తెనాలి వరకు వెళ్తే గ్యారెంటీగా యాక్సిడెంట్ అవుతుంది. మొన్న డ్రైవర్ చెప్పారు, అరే కొంచెం స్పీడ్కి వెళ్ళరా, లేట్ అవుతుంది మీటింగ్ అంటే. ఆగానే ఈ రోడ్ అటు ఇటుగా ఉంది, తేడొస్తే టైర్ ఇరిగిపోయేటట్టుందని, రిమ్మే ఇరిగిపోయేటట్టుందని చెప్పాడు. నాకు వదిలేతారు. ఫస్ట్ అవునమ్మా, అమ్మ పట్టాలు అందిస్తానా, నేను కట్టుబడి ఉన్నాను తల్లి. నేను కట్టుబడి ఉన్నాను తల్లి, ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. అమ్మా ఎంత అన్యాయం అంటే మీరు ఒకసారి ఆలోచించాలమ్మా. అమ్మ ఒక విషయం మీరు అందరూ గమనించాలి. నిన్న ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక మీటింగ్ లో మాడుతూ పట్టాలు ఇవ్వలేము అని తేల్చి చెప్పేశాడమ్మా. తేల్చి చెప్పేశాడు, పట్టాలు ఇవ్వలేమనేసాడు. మళ్ళీ ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాడు తల్లి? అందుకే తల్లి చేయలేడు కనుక ఇంటికి పంపించండి. ఆ పార్టీని నన్ను గెలిపించండి, పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను.